ఇది జైబీన్ దినపత్రికలో నుండి ప్రధాన వార్త. ఎందుకోసం అంటే మీరు రెస్పాండ్ అయితే, మీరు అందరూ మాట్లాడుతుంటే, మీరు అందరూ చేస్తుంటే నేను ఇంకా చెప్పాలనుకుంటాను, ఇంకా చేయాలనుకుంటాను, ఇంకా చెప్పాలనుకుంటాను. కానీ నాకేంటంటే మీ అందరూ కూడా ఇంతగానో మేము చెప్తున్నప్పుడు కూడా మీరు ఎవ్వరు కూడా ఇలా భయభ్రాంతులకు భయపడేటువంటి క్రమాలు ఉంటే ఎవరేం చేయలేరు. ఇవి జైబీన్ దినపత్రికల నుండి ప్రధాన వార్తలతో పాటు మా తమ్ముడి పిలుపు మేరకు కూడా నేను మీకోసం ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా పెడుతున్నాను. ఫోన్ ఇన్ కార్యక్రమంలో బరాబర్ని ఒక 30 minutes పెడతాను. దయచేసి ఏదున్నా ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీదనే డిస్కషన్ చేయండి. దానికి సంబంధించిన అంశాల భాగంగా ఏం చెప్పాలనుకుంటా చెప్పండి. వెంటనే నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబరు కంటిన్యూ నెంబరు. ఈ నెంబర్కు కాల్ చేసి వెంటనే మీ యొక్క అభిప్రాయం చెప్పచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని రోజులు ఈ కేసుకి సంబంధించి నెగ్లెన్స్ చేస్తారు, ఈ కేసుకి సంబంధించి ఇంకెన్ని రోజులు మౌనంగా ఉంటారు, ఎందుకు పాస్టర్లు వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు శాంతియుతంగా ర్యాలీ చేసేటువంటి సందర్భంలో ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఫోన్ చేసే వాళ్ళు ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. వెంటనే కాల్ చేసి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. నేను మార్నింగ్ లైవ్లో ఏదైతే చెప్పినో మార్నింగ్ లైవ్లో పాటు అదే చెప్పండి. రాజబోడన్న చెప్పినటువంటి ఏదైతే ఉందో అది కూడా దాన్ని ఫాలో కాండి. ప్రతి ఒక్కరు కూడా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకొని మీకు మీరు కాపాడుకొని నిలబడండి అనేటువంటి ప్రధానంగా కూడా చెప్తున్నాను. చాలా వరకు కాల్ చేస్తున్నాయి. ఇలా చాలా వరకు అంటే భయంతో బతికేటువంటి చాలామంది భయంతో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. నేను ఎందుకోసం చెప్తున్నానంటే ఇంత స్పష్టంగా ఇలా చాలా వరకు భయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కూడా కూని చేసిన నేపథ్యం. ప్రజాస్వామ్యం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. మీరు చెప్పారు కదా ఫ్యూ ఎంపీస్, బీజేపీ ఎంపీస్ ఇట్లా చేస్తున్నారు అని, దే హ్యావ్ ప్లాన్స్ టు కిల్ పీపుల్, పాస్టర్స్. అయితే వాళ్ళు బయటకు వచ్చి బీజేపీ ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళు బయటకు వచ్చి వీఆర్ నాట్ గిల్టీ అని ఎందుకు చెప్పట్లేదు? అమ్మా మొత్తం చెప్తున్నారు, అంత ఎవిడెన్స్ ఇస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కానీ అది వదిలేసేయండి. కానీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా అది చెప్పండి. మీరు అబ్రాడ్, కానీ అబ్రాడ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఆ నెంబర్ యునైటెడ్ నెంబర్ కాదు కదా, 90307. ఇండియా. కానీ మరి ఇండియా మీరు చెప్పేది అబద్ధం చెప్తున్నారు. మీరే స్పష్టంగా చెప్పట్లేదు. మీరు చెప్పాలంటే మీరు ఇండియా నెంబర్ ఇది, మీరు యూకే నెంబర్ అని చెప్తున్నారు. మేము ఉండేది యూకే అండి. ఇప్పుడు మాట్లాడే నెంబర్ మేడం, ఇండియా నెంబర్ మేడం. We live in UK actually. We don't live in India. పర్లేదు మేడం, పర్లేదు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి మేడం, పర్లేదు చెప్పండి. అయితే వాళ్ళు ఎందుకు why they are not coming out and saying that we are not guilty, ఇదంతా అబద్ధం అని they couldn't say కదా? అంటే అర్థం ఏంటే? that means they are doing it. అంతే మేడం ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే ఈ అంత జరుగుతుందో ఈ తతంగం అంతా ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుంది అనుకుని మీరు అనుకుంటున్నారా? No, I'm not sure about all these things. కానీ వాళ్ళు వచ్చి బయటికి ఎందుకు చెప్పట్లేదు that we are not guilty అని? వాళ్ళు ఎక్కడ చెప్తారు? ప్రభుత్వమే కాపాడుతుంది కదా. whatever అండి, వాళ్ళ మీద అలిగేషన్స్ వస్తున్నాయి కదా, సో they should come. వాళ్ళనే రావాలి కదా, మరి వాళ్ళు కూడా రావాలి కదా, వచ్చానని చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలి కదా that we are not guilty, మేము చేయట్లేదని. అంటే ఏంటి అంటే they are doing అని అర్థం కదా. yes మేడం, అదే కదా మనం అడిగేది కూడా అదే కదా, మన డిమాండ్ కూడా అదే కదా. సెన్స్ అదే కదా. ఇప్పుడు that's all I want to say. And these Christians will కొంచెం పార్లమెంట్ వెళ్ళి why can't they protest up there and then Delhi లో కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు కదా, so that all the India will come to know about these things అని మా ఒపీనియన్ అండి. ఎస్ మేడం, మీరు చెప్పింది కూడా కరెక్టే మేడం. తెలుగు రాష్ట్రాలను బయటికి రాలేకపోతున్నారు, పార్లమెంట్ దాకా వాళ్ళు ఎక్కడ వెళ్తారు మేడం వారు? అండ్ దిస్ క్రిస్టియన్ లీడర్స్, క్రిస్టియన్ అవుట్ సైడ్ అంటే ఫారెన్ లో ఉంటారు కదా మన హెడ్. మేడం ఇంకోటి మణిపూర్లో జరిగినటువంటి సంఘటన విషయంలో రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్తే, రాహుల్ గాంధీ గారు వెళ్ళి ప్రొటెక్షన్ చేసి ఆయనకు ఎంతమంది మద్దతు ఉన్నారు? పార్టీలు పక్కన పెట్టండి మేడం. రాహుల్ గాంధీ గారు మీరు చెప్పిన ప్రకారంగానే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో ఆయనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఒక మానవ దృక్పథంతోనే, ఒక ప్రతిపక్ష నేతగా ఒక మానవ దృక్పథంతోనే ఒక భారతదేశంలో ఒక భాగమైన ఆయన దగ్గరికి పోతే ఎంతమంది మనం మద్దతు తెలిపాము, ఎంతమంది మనం సపోర్ట్గా ఉన్నాము, ఎంతమంది మనం నిలబడ్డాము. పార్లమెంట్ ఢిల్లీ వెళ్ళి చెప్పాలి, అందరికి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ జస్ట్ unaware of it just like us.
మాకు కూడా తెలియదు. మేడం జస్ట్ ఫ్యూ మంత్స్ అగో ఓన్లీ తెలిసింది. సో అదే ఇట్లా బయటకు వెళ్ళి చెప్తే దెన్ ఓన్లీ పీపుల్ అంటే అంత ఇండియా అంతా తెలుస్తుంది. ఇంటలెక్చువల్స్ విల్ కమ్ అవుట్, దే విల్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అండ్ అసలు ఇది డెమోక్రసీయా కాదా, వై ఇన్ ఏమంటారు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వై కాంట్ దే లివ్ ఇన్ ఇండియా, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతుంది కదండి. అంటే అందరికి ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ కదా. ఎస్ మేడం, these three things I just want to say. తప్పకుండా మేడం మీరు చెప్పింది కూడా ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి అన్నయ్య మాట్లాడారు, రాజగౌడ అన్న కూడా అందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా నిలబడి అందరూ కూడా ఇది ప్రొటెక్షన్గా ఉండి మీరందరూ కూడా నిలబడితే నిజంగా ఇంకోళ్ళ మీద దాడులు జరిగాయి, ఇంకోళ్ళ మీద ఏం జరిగాయనేటువంటి ఒక కార్యాచరణ కూడా ప్లాన్ చేస్తున్నాం మేడం. చాలా వరకు మీలాగానే చాలా వరకు కూడా సలహాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ఇంకోరు ప్రాణం పోవద్దు, ఎందుకంటే రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి సంస్థలు, మతాలు, అన్ని కులాలు, అన్ని రాజకీయ పార్టీలు ఓటు వరకు వచ్చేసరికినో అందరు గౌరవిస్తారు, అందరి కోసం అందరు ఓటు కావాలి. ఇక్కడికి వచ్చేసరికి రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఒక తాటి పనికి రావడం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం మేడం. మీరు కూడా సలహాలు ఇవ్వండి, మీ ఉంటే మీ డీటెయిల్స్ కూడా పెట్టండి మేడం. తప్పకుండా మన హెడ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ ఉంటారు కదా, లైక్ వరల్డ్ లో మేబీ ద పోప్, ఐ డోంట్ నో, మేబీ ద పోప్ ఎవరు వాళ్ళు దే షుడ్ ఇంటర్ఫియర్ యాజ్ వెల్. ఇది క్రిస్టియన్స్ మీద ఎందుకు ఇట్లాంటి పర్సిక్యూషన్స్ జరుగుతున్నాయి అండ్ కిల్లింగ్స్ వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ అవ్వాలి. సో దే మే నాట్ నో ఆల్ దీస్ థింగ్స్. yes madam, సో వాళ్ళకి కూడా తెలియజేయాలండి. అంటే లైక్ ఈ మన క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు కదా, వాళ్ళు దే షుడ్ రైట్ టు దెమ్ ఆర్ టెల్ దెమ్ ఆల్ దీస్ థింగ్స్. అదే అండి. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ లాస్ట్ థింగ్, క్రిస్టియన్స్ నేను చూసాను డిబేట్స్, వాళ్ళు ఎక్కడ హిందూయిజం ని చేయలేదండి. కానీ ఈ హిందూ పీపుల్ ఆల్సో వాళ్ళ డిబేట్స్ లో ఎక్కడ ఎవరు క్రిటిసైజ్ చేసుకోవట్లేదు. వై కిల్లింగ్స్, అది క్వశ్చన్ అక్కడ. వై కిల్లింగ్స్, వాళ్ళు ఎవరు ఇద్దరిని ఎవరేం చేసుకోవట్లేదు ఎక్కడ డిబేట్స్ లో. కానీ వై ఎవరు అక్యూజ్ చేసుకోవట్లేదు, ఏదో ఒక పాయింట్స్ ఏదో డిబేట్ చేసుకుంటారు, కానీ కిల్లింగ్స్ ఎందుకు, వై అనేది ఇక్కడ ఒక మెయిన్ పాయింట్. ఎస్ మేడం, నిజమైన గ్రేట్ పాయింట్స్ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా వరకు గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. జై భీమ్ మేడం, జై మేడం. ప్రైజ్ లేదు మేడం. థ్యాంక్ యూ.